హాయ్ ఎవ్రీవన్, ఈరోజు నేను చూపించబోయే రెసిపీ రాయలసీమ స్పెషల్ పండుగారం. ఇక్కడ ఒక గోళం పెట్టుకొని అందులోకి నీళ్లు పోసుకొని ఆ తర్వాత పండు మిరపకాయలు కూడా వేసుకోవాలి. ఆ పండు మిరపకాయలలో నీళ్లు ఇంకిపోయాక అందులోకి కొంచెం నూనె కూడా వేసుకొని కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత మనం అందులోకి టమోటా మరియు గడ్డలు కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఇలా లావుగా కట్ చేసుకోవాలి. నేను దీన్ని రోట్లో నూరబోతున్నాను కాబట్టి ఇలా లావుగా కట్ చేసుకున్నాను. మనం మంచిగా వేయించుకోవాలి. ఆ తర్వాత కొంచెం కారం ఎక్కువ ఉన్నట్టు అనిపించింది నాకు, సో నేను చింతపండు కూడా యాడ్ చేశాను. సో కారం తగ్గుతుంది కాబట్టి పులుపు యాడ్ చేస్తే. ఆ తర్వాత ఇక్కడ నేను దించేసి కొద్దిసేపటి తర్వాత ఇలా ఎర్రగడ్డల్ని సపరేట్ చేస్తున్నాను. మొదటిగా పండు మిర్చిని వేసుకోవాలి. ఉప్పు వేసుకొని మంచిగా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న తర్వాత ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకుంటూ రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న తర్వాత నేను అందులోకి మనం వేయించుకున్న టమోటాలు కూడా వేసాను. ఆ తర్వాత మనం లాస్ట్లో ఎర్రగడ్డలు కూడా వేయాలి. అలా వేసిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని పోపు పెట్టుకుంటే మనకి నోరూరించే పండుగారం అనేది రెడీ అయిపోతుంది. రాయలసీమ స్పెషల్ పండుగారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.